小轩窗梳妆，是谁家姑娘轻轻又香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，夜不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事残言，相遇相见，此情绵绵，心幸福绵绵。అంతఃపురంలోని కొన్ని రోజులు హంతకులున్నారు. మొదట మనకు దాంతో సంబంధం లేదు, కానీ షూయో మన చిత్రపటంలో ఉన్నతాధికారికి సమర్పించారు. మనం బయటపడటం కష్టం. మనం ఎలాగైనా ప్రయత్నించాలి. పద. ఇక్కడున్నావా? ఇలాంటి నీచమైన పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. నాతో కలిసి మద్యం తాగడానికి రాజభవనానికి వస్తావా? అయ్యయ్యో, నేను ఎవరా అని ఆలోచిస్తున్నారా? మీరు అలా చూడకండి, భయం వేస్తుంది. గయ్యాలుగా మారొద్దు. నిజానికి మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. పెళ్లి రోజు రాత్రి షూయు పడగదికి కూడా రాలేదని విన్నాను. అది నిజమేనా కాదా? ఎందుకో పాపం. సేనాధిపతితో నాకు చెడు సంబంధం ఉంది. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగానా? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి అంతఃపురంలో అన్ని రకాల రహస్యాలు తెలుసు. నువ్వు ఒకసారి కిందికి దిగితే దాని గురించి నీకు వివరిస్తాను. మీరు వివరిస్తాను అంటే నేనన్ని వివరంగా వింటాను. మీరే నాకు చెప్తాను అని అంటున్నారు. నేను మిమ్మల్ని ఎటువంటి బలవంతం చేయడం లేదు. నువ్వు బ్రతకాలనుకుంటే అర్థం లేని మాటలు మాట్లాడడం మానే. ఆపండి. లోపల ఎవరున్నారు? యువరాజా, మీరు ఇప్పుడే వెళ్ళారు కదా? ఓ, చెప్పండి యువరాజా. నాకు ఈరోజు మనసేం బాగోలేదు. నువ్వు చావకుండా ఉండాలంటే తప్పుకో. వెళ్ళరా నిద్రమోహోడా. అలాగే యువరాజా, మీరు వెళ్ళండి. చక్కెర చక్కెర చక్కెర. నాకు రేగు పండ్లకి బదులుగా తీయని పండ్లు కావాలి. షంగ్జీ ఉన్నావా? షంగ్జీ, షంగ్జీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు?
నువ్వు బయట ఎందుకున్నావు? యువరాణి ఎక్కడుంది? నువ్వు మళ్ళీ ఆ అడవి రేగి పండ్లు తింటున్నావా? మంత్రి గారు నిన్ను చూడ్డానికి వచ్చారు. లే, జాగ్రత్త. యువరాణి గారికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాను. నన్ను సందర్శించడానికి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. పులుపు తింటే కొడుకు పుడతాడని పెద్దవాళ్ళు అంటుంటారు. మీరిప్పుడు రాజకుటుంబ వారసుని కడుపులో మోస్తున్నారు. అలాగే ఆశీర్వదించండి. అది రాజకుమారుడైతే నిజంగా మహారాజు గారు ఖచ్చితంగా సంతోషిస్తారు. బహుశా అతను త్వరగా కోలుకోవచ్చు కూడా. అవును, నిజంగా నాకు అదే అనిపిస్తుంది. అయితే నేను తేదీని లెక్కిస్తాను. యువరాణి, మీరెప్పుడు గర్భవతి అయ్యారు? అది ఎప్పుడంటే మీరు తల్లి కాబోతున్నారు కదా, ఇది ఏ రోజు అనేది మీరు మర్చిపోలేరు, అవునా? ఏ రోజు? మంత్రి గారు, మమ్మల్ని చూసి నవ్వకండి. తన ఆ తేదీని మర్చిపోయినట్టుంది. ఆరోగ్యం కూడా బాలేదు కదా, అందుకే. ఇది తప్పకుండా సైన్యాధిపతి షియూతో విడాకులు తీసుకున్న తర్వాత అయి ఉంటుందని అనుకుంటున్నా. మంత్రి గారు, మీకు విషయం తెలీదు. యువరాణి నా హృదయంలో చిరస్థాయిగా ఉంది. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. తను నన్ను నమ్మకంతో గౌరవిస్తుంది. అవును కదా యువరాణి? అవును, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, తను నన్ను ప్రేమిస్తున్నాడు. శిక్షణ ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే ఇక నేను నటించలేను. అవకాశమే లేదు. ఇతన్ని పంపించడానికి ఏదో ఒక మార్గం ఆలోచించాలి. యువరాజా, నాకు అకస్మాత్తుగా కడుపు నొప్పిగా ఉంది, కాబట్టి విశ్రాంతి తీసుకోవడానికి సాయం చేస్తారా? ఆ పళ్ళు తినద్దంటే తిన్నావు. ఇప్పుడు చూడేమైందో. పద, నెమ్మదిగా. ఇక్కడ మెట్లున్నాయి. పద, కూర్చో. ఎవరక్కడ? యువరాణిని జాగ్రత్తగా చూసుకో. మంత్రి గారు. యువరాజా, నేను ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. యువరాజా, మీరిప్పుడు యువరాణితో రాత్రి గడపలేదు, అవునా? యువరాణి మంచం మీద ఒక దిండు మాత్రమే ఉందని నేను గమనించాను. మంత్రి గారు, నిజంగా మీరు చాలా తెలివైనవారు. ఇప్పుడు నేను దానిని మీ నుంచి దాచలేను. మేము ఒక్కసారి మాత్రమే కలిసి పడుకున్నాం. మమ్మల్ని మేము నియంత్రించుకోలేకపోయాం. ఇప్పుడు నాన్నగారు ఆరోగ్యం బాలేదు కాబట్టి ఆయనకి నయం అయ్యేంత వరకు మేము విడిగా ఉండాలనుకుంటున్నాం. తర్వాత ఎలాగో కలుస్తాం కదా. ఓహో, యువరాజా, ఇది మహారాజు గారికి పుత్రోత్సాహంగా మారుతుంది. క్షమించండి, నేను అతిగా ఆలోచించాను. మంత్రి గారు, మా శుభవార్త కోసం వేచి ఉండండి. ఇదెలా ఉంది? ఆ తింగర్లు ఓకే, ఇది సరిగ్గా సరిపోతుంది కదా. తనకేం కావాలో యువరాణి గారికి బాగా తెలుసన్నమాట. తనకి ఇలాంటివి నచ్చవు. మీరన్నట్టుగానే తను తింగరోడ్లాగే ఉన్నాడు. అతని గురించి అలా మాట్లాడుకో. నా హృదయంలో అతనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగా? ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలు విన్నాను. సేనాధిపతి షూయు గురించి కూడా మీరు ఈ మాటలే చెప్పారు కదా. నేనెప్పుడు తన ప్రపంచాన్ని చూడలేదు కదా. ఆ తింగరోడు షూయుకి భిన్నంగా ఉంటాడు. చూడటానికి చాలా కఠినంగా ఉంటాడు. అతను బలవంతులకు లొంగడు, అలాగే బలహీనులకు కూడా లొంగడు. షూయు మొదటి చూపులో చాలా అబ్బురపరుస్తాడు. నిజానికి అతను నేను ప్రేమించే వ్యక్తి కాదు. కాబట్టి మీరు లువోను విశ్వసించాలనుకుంటున్నారా లేక ప్రేమించాలనుకుంటున్నారా? అతను ఇక్కడికి వచ్చినప్పుడు దాని గురించి నీకు తెలుస్తుంది చూడు. ప్రణామాలు. నువ్వు నన్నని కలవడానికి ఇక్కడికి వచ్చావు కదూ? నువ్వేం చింతించకు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇక్కడికి రాలేదు. పరోక్షంగా నేను మీకు సహాయం చేయడానికే ఇక్కడికి వచ్చాను. నాకు అర్థం కాలేదు.
న్యాయంగా మీ కుటుంబ నేపథ్యం దృష్ట్యా నువ్వు నన్నంతో కలిసి ఉండటం పూర్తిగా అసాధ్యం. కానీ నిన్ను నేను అభినందిస్తున్నాను. అలాగే నీకు ఒక సలహా ఇద్దామనుకుంటున్నాను. సలహా ఏదో ఇవ్వండి మహారాజా. మన యువరాజుని ఆ నక్సీ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయిందన్న విషయం నువ్వు విన్నావా? నిజంగా నాకు తెలీదు. దయచేసి మీరు నన్ను నమ్మండి. యువరాజు నింగ్ని రక్షించడానికి నువ్వు దళాలకి నాయకత్వాన్ని వహించాలనుకుంటున్నావా? నా సైన్యం వాళ్ళని అనుసరిస్తూ వాళ్ళ వెనకే వెళ్ళింది. ఇప్పుడు నువ్వు గనక యువరాజును రక్షించగలిగితే నీకు నన్నకి వివాహం జరిపిస్తా. మీరు నిజంగా అంటున్నారా? ఖచ్చితంగా. కాకపోతే నువ్వు ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలి, లేదంటే యువరాజుకు చాలా ప్రమాదం. సరే చూడండి మహారాజా, నన్ను నా కోసం వేచి ఉంటానని నాతో చెప్పింది. నన్ననికి దీన్ని అందజేయండి. నా పని పూర్తయ్యాక తను కలుస్తానని చెప్పండి. నాన్నగారు, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఇది తీసుకో. లూవోజీ ఎక్కడున్నాడు? తను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాడు. మీరు మళ్ళీ అతన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? లేదు, నేను అతన్ని వెతకడానికి వెళ్తాను. ఎవరక్కడ? తనను బయటకు వెళ్ళనివ్వకండి. తను భవనం దాటకుండా 24 గంటలు కాపలా కాయాలి. తప్పుకోండి, నన్ను వదిలేయండి. నాన్నగారు, నాన్న! తన్నెవరు కనుక్కోలేననుకుంటున్నట్టుంది తెంగరబుచ్చి. నేను తెలివైన యువరాజుని. నీ కుక్క కళ్ళు చుట్టూ తిరుగుతున్నాయి. ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, మీరు లేచారా? అలసిపోయి పడుకున్నారనుకున్నాను నేను. అదేంటంటే మా అమ్మ విశ్రాంతి తీసుకోవడానికి తన కాళ్ళని నేను ఎప్పుడు మర్దన చేస్తూ ఉంటాను. కావాలంటే మీ కాళ్ళని నేను మర్దన చేయనా? సరే, నొక్కు. అది నొక్కు. సరే వదిలేండి. నేనేదో సరదాగా హాసి వాడాను. యువరాజు మీ కాళ్ళు నొక్కితే అసలు బాగోదు కదా. నేనేం సరదాగా చెప్పట్లేదు. వచ్చి నొక్కు. నిజానికి మగాళ్ళు కాళ్ళు నొక్కడం బాగోదు. నేను అలాంటి వాడిని కాదు. నాకు చాలా సిగ్గుగా ఉంది. ఈ దండ చాలా బాగుంది. నిజానికి నా దగ్గర ఎటువంటి చౌక వస్తువులు ఉండవు తెలుసా? అయితే చెప్పు, నీ దగ్గర అత్యంత ఖరీదైన వస్తువు ఏముంది? నా దగ్గర అంటే ఒక్క నిమిషం. ఇదిగో ఇది ఉంది. దీన్ని మా నాన్నగారు వేశారు. ముట్టుకోకూడదు. నేను దీర్ఘాయుతో ఉండాలని, సంతోషంగా ఉండాలని నా వెళ్ళ వేశారు. అయితే దీన్ని కూడా విసిరేస్తావేమో. విసిరేసానా? విసిరేయడం ఏంటి? నాకు అలాంటి అలవాట్లు లేవు. నువ్వు ప్రతిదీ తిరిగి తీసుకున్నావా లేదా? మొత్తాన్ని తీసుకున్నాను. పిచ్చోడా, నిన్ను వదులు. కొట్టొద్దు. నా చెయ్యదులు. నేనేదో తెలియ చేశాను. దయచేసి నన్ను కొట్టకుండా వదలమని చెప్పానా? వదలు. వదులుతూ కొడతావు. వదలవా? మెంటలోడా, కొట్టొద్దు. రహస్యంగా మన సైన్య సహాయంతో లూవోజీ పాటికి అక్కడికి చేరుకొని ఉంటాడు. షిజావో వల్ల మనకు ఎటువంటి ముప్పు లేదు. మహారాజు గారి ఆరోగ్యమే మనకు ముఖ్యం. పరారీలో ఉన్న బిచ్చగాడైన డాంక్షిని రాజగురు రక్షించారని లియావో చెప్పారు. తను నిజాయితీపరుడని భావించి అతన్ని శిష్యుడిగా అంగీకరించారు. ఇప్పుడు మన విషయానికొస్తే డాంక్షి ప్రారంభంలో అంతఃపురంలో ఫిక్సీని చూడవలసి ఉంది. అందుకే ఈ ఆటను ప్రారంభించాడు. కాబట్టి అతని అసలు ప్రణాళిక అంతఃపురం నుండి ఫిక్సీని తప్పించడమే. 6 నెలల క్రితం ఫిక్సీ అతని కోసం మరణించిందని ఎవరూ ఊహించలేదు. అందుకే ఫిక్సీని బ్రతికించేందుకు జన్మ నక్షత్ర రాయిని ఉపయోగించాలనుకుంటున్నాడు. గోక్సీ భవనానికి రక్షణను పటిష్టం చేస్తానని సేనాపతి జూ చెప్పడంలో ఆశ్చర్యం లేదు. జూ ఆవిష్కరణ రహస్య రక్షణ లేకుంటే
యువరాణి బయటపడేది కాదు. నా సోదరుడి మరణాన్ని వ్యర్థం చేయలేను. నేను యువరాజు షున్తో ఒక అభిప్రాయానికి వచ్చాను. అతను అంతఃపురంలో పరిస్థితిని చక్కపరుస్తాడు. నేను క్వింగ్విన్ తెగ యొక్క అవశేషాల ద్వారా డాంగ్షి దాక్కున్న ప్రదేశం కోసం వెతకాలి. ఇంతకీ నువ్వు ఎప్పుడు బయలుదేరిపోతున్నావు? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. కానీ అంతకంటే ముందు నేను యువరానికి ఒకటి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఇన్ఫంటా, ఇన్ఫంటా, వాళ్ళు వచ్చేసారు. సైన్యాన్ని రెండుగా విడగొట్టి ముందు కలుసుకుందాం. అలాగే. పద. పద. యువరాజుకి ఏం కాకూడదు. పద. పద పద. అయ్యో పడిపోతున్నాను, దయచేసి లోపలికి లాగు, కాపాడు, పడిపోతున్నాను, రక్షించు, నీకు జాలే లేదా? నీకు ధన్యవాదాలు. నేను నా రాజ్యానికి నా బానిసను వేరే వాళ్ళు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను చూసుకుంటాలే. నువ్వు వచ్చేసావా? బయటికి వెళ్ళు. తండ్రి గారు ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్లేదు, ఆయన త్వరలోనే కోలుకుంటారు. అయితే మంచిదే. రేపు నా చెలికత్తి పుట్టినరోజు. దీన్ని ఆమెకు పంపడానికి నాకు సాయం చేస్తావా? ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు చిన్నతనంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ అమ్మ నీకు దీన్ని ఇచ్చింది. నేను ఎలాంటి విపత్తును ఎదుర్కోవాలి? తను నా చెలికత్తే. నేను తన పక్కన ఇప్పుడు లేను. తను రాజభవనంలో సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాను. సరే, రాజభవనం తనను బాగా చూసుకునేలా చూస్తాను. అది విరిగిపోలేదుగా? పర్వాలేదు. బానే ఉంది కదా? అంతా నా తప్పే. ఇవాళ అర్ధరాత్రి ఎవరో నన్ను జాగ్రత్తగా చూసుకున్నారని భావించాను. కానీ ఎవరా అని చూద్దామంటే నేను తనని తాకలేకపోయాను. నువ్వే చెప్పు, నేను భ్రాంతిలో ఉన్నానా ఏంటి? కానీ అర్ధరాత్రి మొత్తం రాజభవనంలో భారీ కాపలా ఉంది. ఎవరూ లోపలికి రాలేదు. జింక్షన్, నువ్వు వింటున్నావా? అతను షూయు అని నువ్వు అనుకుంటున్నావా? తన గురించి మాట్లాడుకోవద్దని మనం నిర్ణయించుకున్నాం కదా. మాట్లాడకపోతే అతని గురించి ఆలోచించడం మానేస్తావా? అతనే అని ఆశిస్తున్నాను. అంతలోనే అతను కాకూడదు అని అనుకుంటున్నాను. అతనికి ఇప్పటికే పెళ్ళయింది. అతన్ని మళ్ళీ ఎలా చిక్కుల్లో పెట్టగలను? ఇక తన గురించి ఆలోచించను. ఒకవేళ అతను ఇంకా నక్సి ఇకపై జంట కాకపోతే? అలా అని మీరేమైనా విన్నారా? అదేం లేదు. జింక్షన్, సరే అయితే నువ్వైతే వెళ్ళు. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలనులే. ఏంటి ఇంకా వెళ్ళడం లేదు? నేను ఒక పురాతన వృత్తాంతం గురించి తెలుసుకున్నాను. చూయ, నువ్వు ఎప్పుడైనా దీని గురించి విన్నావా? ఒక వ్యక్తి తన భార్య చేత 7 సార్లు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. నేను దాని గురించి ఎప్పుడు వినలేదు. సాధారణంగా ఒక స్త్రీ తన భర్తను విడాకులు తీసుకోవాలని ఎలా బలవంతం చేస్తుంది? నిజంగా అలా ఉంటే ఆ కుటుంబాన్ని చూసి అందరూ నవ్వుతారు. షూయుని చూసి నవ్వుతారేమోనని నేను భయపడుతున్నాను. నీకేమీ తెలీదు. నేను నీకోసం ఏం చేశానో
నువ్వు దాన్ని అసలు గుర్తించట్లేదు. ఇలా చేస్తే మనకు భవిష్యత్తు ఉంటుందా? జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను అతని దగ్గరికి వెళ్తున్నాను. అతను నా దగ్గరికి తిరిగి వచ్చాడు. ఏం జరిగిందో నాకు తెలియదు. అతను భయపడుతున్నట్లుగా అనిపించింది. తను డాంక్షి కోసం దర్యాప్తు చేస్తున్నాడు. తను ఇక్కడ ఉన్నాడో లేదో తెలీదు. ఒక విషయం చెప్పు. ఇదంతా నీకు ముందే తెలిస్తే నువ్వు నాకెందుకు చెప్పలేదు? నా దగ్గర ఎందుకు దాచిపెట్టా? అతను నిన్ను మళ్ళీ బాధ పెడతాడేమోనని నేను భయపడ్డాను, కానీ అనుకోకుండా విడాకులు లేక చూశాను. అతను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. నీకోసం తన ప్రతిష్టను కూడా వదిలేశాడు. నేను దీన్ని నీ నుంచి రహస్యంగా ఉంచితే నువ్వు తన మీద ఎప్పటికీ పగతో ఉండిపోతావు. ఇంకా మనస్సాక్షి ఉంది. జియావో షెంగ్జీ, షుయో గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? షుయో ఎక్కడున్నాడో తనకు తెలుసంట. నేను తన కోసం వెళ్తున్నాను. నువ్వు కంగారు పడుకో. పద. జియావో షెంగ్జీ, ఇదే ప్రదేశం. లిరెన్వా సువాసన ఎందుకు వస్తోంది? ఇది ఖచ్చితంగా నా షూయు చేతిలో. మీరు నా షూయోనే కదా? ప్రతి రాత్రి నాకు దుప్పటి కప్పి నన్ను జాగ్రత్తగా చూసుకుంది మీరే కదా? అవునా? అది నిజమే. నీతో సంబంధం లేకుండా నీ దగ్గరకు వచ్చాను. నీ పట్ల నాకున్న ఆరాటం నిన్ను చూసుకోవడానికి నన్ను వచ్చేలా చేసింది. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నిన్ను వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు. నీకు నాతో ఉండాలని లేదు. నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు. కానీ నువ్వు లేకుండా నేను సంతోషంగా ఉండలేను. యువరాణి, ఈ రాత్రి నన్ను బాధపెట్టే విషయం ఏదీ చెప్పకు. నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను. ముందు మెట్లున్నాయి. నీకేదైనా వినిపిస్తుందా? ఇది నీకోసం నేను సిద్ధం చేసిన బాణసంచా. నీ పుట్టినరోజున కాల్చాలనుకున్నాను, కానీ చివరికి మనం దాన్ని కోల్పోయాము. నువ్వు ఇవన్నీ చూడాలని నేను కోరుకుంటున్నాను, కానీ అది సాధ్యం కాలేదు. కానీ నిన్ను చూస్తుంటే నన్ను చూడాలని లేదనిపిస్తుంది. నీతో కలిసి బాణసంచా కాల్చడం నాకెంతో ఉపశమనం కలిగించింది. నువ్వు నన్ను పిచ్చివాడిని అనుకుంటున్నావు కదా? ఒక పిచ్చివాడు మాత్రమే బాణసంచ కాల్చడానికి ఒక గుడ్డి మహిళను తీసుకొస్తాడు. నీ దృష్టిలో నేను పిచ్చివాణ్ణి. నేనేం చేస్తున్నానో నాకే తెలియని పిచ్చివాణ్ణి.
నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు చూడగలుగుతున్నావు కాబట్టి నేను వెళ్ళాలి. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అలాగే కడుపులో ఉన్న బిడ్డను కూడా. షియు, నేను గర్భవతిని కాదు. అది కేవలం నన్ను రక్షించడానికి శిక్షణ చెప్పిన అబద్ధం మాత్రమే. నేనెప్పటికీ మీ యువరాణినే, ఎప్పటికీ.没见一点雪，堆成了孤绝，缘分太远，能碰不能见，心上一点缺， నువ్వు నాకు అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఎందుకు అలా చూస్తున్నావు? నేను చూసే హక్కు నాకు లేదా?你会怎么选？若重来一遍， జన్మ హక్కు లేకుండా 会清醒还是平直？ నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేవు. 花瓣片片泪眼渐渐清 నేను ముద్దు పెట్టుకోవడానికి నాకు హక్కు కావాలంటావా? నువ్వు నా భర్తవే. నువ్వు నా భార్యవి. మీరు నా భర్త, అలాగే నేను మీ భార్యని. ఇది మన ఇద్దరి జన్మ హక్కు. మీరు సంతకం చేయండి. చేయండి. అలాగే. 花瓣片片泪眼渐渐青字写红叶，停在指尖的温柔怎么引我就灭？秋风绵绵，离愁点点，面自落明月，惹得有情人深陷，在等来年再见一面。离人两人，缘自难相遇总要花些时间。两拨时间，繁华万千，心字最难填。缘分清晰， ఇలా చూడు, 流年怎么以我？ ఇంతకుముందు షూయు వాళ్ళ అన్నయ్య మానసిక స్థితి ఎలా ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఆశ లేదని అతనికి తెలుసు, కానీ అతను ప్రతి రాత్రి చూయకి కాపలా ఉన్నాడు. నాకు తెలియదు. నాకు తెలిసినట్టే ఉంది, కానీ నాకు కూడా ఏం తెలియటం లేదు. యువరాజా, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. నేను ఒకసారి పూర్వ సేనాధిపతిని చిన్న చూపు చూశాను. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడో లేదో స్పష్టంగా చెప్పాలి, కానీ అతను పిరికివాడు. అలాగే చూయేకి నిశ్శబ్దంగా సహాయం కూడా చేశాడు. అసలు మనిషి చేసే పనేనా? ఆఖరికి నేను కూడా అలాగే అయిపోయాను. 缘自难解， 相约总要花些时间。 నోరు తెరు. నా కళ్ళు బాగయ్యాయి. నేను తినగలను. ఇది మీరు తినండి. అది మీరు తినరా ఏంటి? అది చాలా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది. నిన్న రాత్రి నీ పెదవుల్లాగా. నేను దాన్ని కొరికి తట్టుకోలేను.
నువ్వు తినలేవు, నేను తినిపిస్తానుండు. ఆగండి ఆగండి, మీరు మీలా మామూలుగా ఉండండి. మీరిప్పుడు ఉన్న విధానం నాకు అలవాట్లేదు. నువ్వు అలవాటు చేసుకుంటావు. ఇదిగో. కానీ మనకి ఇంకా పెళ్లి కాలేదు. ఆ ఏర్పాట్లు అవుతున్నాయి. కానీ ఏంటి మిత్రమా, నేను పిలవలేదు కదా. తను తిన్న తర్వాత బయలుదేరదాం. మిత్రమా, ప్రధాన కారణం మేము ఇక్కడ గంటకు పైగా వేచి ఉండటమే. అవును నిజమే, గంట దాటిపోయింది. ఇది చల్లారిపోయి ఉంటుంది, మళ్ళీ వేడి చేయిస్తాను. ఎవరక్కడ? లేదు లేదు లేదు, ఇది అంత చల్లగా లేదు, నేను తాగుతాను. అయిపోయింది. తింగరి పిల్ల. అయితే సరే, నువ్వు ఇక్కడే ఉండు. వీలైనంత త్వరగా డోంక్షి దగ్గర నుండి ఆధారాలు తీసుకొస్తాను. మళ్ళీ నువ్వు గురువుగా ఉండటానికి అంతఃపురానికి వెళ్ళక్కర్లేదు. అలాగే నీకెవరూ హాని చేయరు. ఏదైనా మాట్లాడు, తల ఊపడం కాదు. నువ్వంత నిశ్శబ్దంగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అలా అని కాదు, నేను ఇప్పటి వరకు ఇదంతా ఒక కళలానే భావిస్తున్నాను. యువరాణి, ఇదంతా నా తప్పే. నాపై నమ్మకాన్ని కోల్పోయేలా చేశాను. మన మధ్య చాలా విషయాలు జరిగాయి. నేను రక్షించమని చెప్తూనే ఉన్నాను, కానీ నీ హృదయాన్ని ముక్కలు చేసింది కూడా నేనే. ఇది మీ తప్పు కాదు. నక్సి నేను ఇబ్బందిలోకి నెట్టడానికి ముందే నేను దాన్ని గుర్తించాను. దానివల్లే ఈ ఆపద నుండి మన ఇద్దరం బయటపడగలిగాం. మనం ఇప్పుడు జీవితాన్ని మరింతగా ఆదరించాలి. జీవితం చాలా చిన్నది. మనం సాధువులం కాదు, కేవలం సాధారణ జంట మాత్రమే. మనం ప్రతి ఒక్కరితో న్యాయంగా ప్రవర్తించలేము. మనకు మనం జీవించడం మాత్రమే చేయగలం. ఇక నేను బయలుదేరుతాను. చూడు చూయి, నువ్వు ఇష్టపడే వ్యక్తి అస్సలు అల్లు పెరగని ఆత్మీయుడు. కాబట్టి నువ్వు కూడా అలాగే నిలబడాలి. ఇంకా ఏమైనా ఉపాయాలున్నాయా? నిజంగా నా దగ్గర ఏం లేవు. నా ఉపాయాలంటే చూసేసావు కదా, ఇంకా అంటే అవి ఏంటవి చెప్పు. చెప్పు. ఎందుకలా అరుస్తున్నారు? ఆడపిల్లవి ఆడపిల్లలా ఉంటే బాగుంటుంది. నేనేమన్నా చేతకాడవన్నా? నేను కూడా ఒక యువరాజునే కదా, ఎందుకలా అంటున్నావు? ఊరికే అరుస్తుంటావు. అరవకో. నన్ను వదిలేస్తే నీ గురించి మంచిగా చెప్పి నేను నీకు సహాయం కూడా చేస్తాను. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకో అవకాశం ఇస్తున్నాను కదా. ఇలాంటి పిచ్చి మెదడుతో యువరాజు ఎలా అవుతావు? నిజానికి నాకేం పిచ్చి లేదు, కానీ నువ్వే అర్థం చేసుకోవట్లేదు. బట్టలు ఎందుకు విప్పుతున్నావు? ఏం చేస్తున్నావు?
దీన్ని తీసుకో. అక్కడ ఉన్నది యువరాజే కదా, ఏం చేస్తున్నాడు? తీసుకోమని చెప్తున్నాను కదా. ఇది చాలా విలువైన హారం తెలుసా? త్వరలో మా వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీరు తప్పించుకోవడానికి అలాగే ప్రయాణ ఖర్చులకు ఉపయోగపడితే తీసుకో. నీ హారం గురించి ఎవరు పట్టించుకుంటారు? నిన్ను రక్షించడం తప్పంటావా? నీకు సహాయం చేయడం తప్పంటావా చెప్పు. నువ్వు ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ విషయం గుర్తుంచుకో. నీకేం కాదు. దీన్ని తీసుకుని వెళ్ళిపో. నీకోసం చనిపోతాను అనుకోలేదు. నా కోసం నువ్వు ఏడుస్తుంటే చూడలేను. నువ్వు త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకో. వెళ్ళిపో. నేను చనిపోయినా పర్వాలేదు, నువ్వు చావుకూడదు. వెళ్ళు. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి దీర్ఘాయువు లభిస్తుంది. ఇది ఎప్పటికీ నీ దగ్గరే ఉంచుకో. తీసుకో. ఇది ఉంటే ఖచ్చితంగా నీ ప్రాణం పోదు, కాబట్టి తీసుకో. వద్దు, నాకొద్దు, నువ్వే ఉంచుకో. అది వద్దు, తీసుకో. దయచేసి తీసుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకోసం చనిపోయినా పర్వాలేదు, కానీ నా కోసం నువ్వు ఏడవద్దు. తీసుకొని వెళ్ళు. యువరాజా, 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 నిన్ను చనిపోనివ్వను. యువరాజా, లే లే. వెళ్ళండి, తన్ని పట్టుకోండి. యువరాజా, ఇలా చూడండి. యువరాజుని చికిత్స కోసం తీసుకెళ్ళండి. అలాగే. త్వరగా త్వరగా వెళ్ళండి. మీరు రండి. మహారాజా, మహారాజా, వెళ్ళండి వెళ్ళండి. యువరాజుకి ఏమైందో త్వరగా చూడండి. మహామంత్రి, చెప్పండి ప్రభు. లువోజీ అనుకోకుండా యువరాజు నింగిని గాయపరిచాడని మీరు నమ్ముతున్నారా? అవును ప్రభు, మిగతా సైనికులందరూ అలాగే చెప్పారు. మహారాజా, మీరు యువరాజుకి తోడుగా ఉండాలి. మీరు ఆ వెదవికి శిక్ష వేయాలి. యువరాజుని గాయపరిచిన వాడిని మీరు చంపేయాలి. నా కొడుకుకి ఏదన్నా చెడు జరిగితే నేను బ్రతకలేను. ఇలా చూడు, లువోజీని వెతకమని నాన్ సామ్రాజ్యం అంతా చాటింపు వేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి మహారాజా. నేను లువోజీని వెతికి తనకి తగిన శిక్ష విధిస్తాను. తను ఎక్కడ దాక్కున్నా సరే వదిలే ప్రసక్తే లేదు మహారాజా.说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在偷笑吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想到你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的梦想，那就这样吧，丢回去家。潇潇洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随
整个